హాయ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ ప్రోమో మీరు అందరూ చూసే ఉంటారు స్టార్టింగ్‌లో. అప్పుడు నాగార్జున గారు ఒక ట్యాగ్ లైన్ చెప్తారు. ఈసారి చదరంగం కాదు రణరంగం అని. ఆ ట్యాగ్ లైన్‌కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేస్తున్నారు సంజన గారు. లైవ్‌లో ఒక రచ్చ రచ్చ చేస్తున్నారు. పర్ఫెక్ట్‌గా రణరంగం చేసింది. హౌస్ మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటుంది. అల్లాడిస్తుంది అనుకోవచ్చు. క్వీన్ మేకర్ అనుకోవచ్చు తనని. సో బిగ్ బాస్ హౌస్‌లో గుడ్డు ఇష్యూ చాలా పెద్దగా జరిగింది. కామనర్స్‌కి ఫుడ్ వచ్చిన తర్వాత 4 గుడ్లని బాయిల్డ్ చేసుకున్నారు. అంటే ఉడకబెట్టుకున్నారు. ఉడకబెట్టుకున్న తర్వాత అందులో నుంచి ఒక ఎగ్‌ని సంజన గారు వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేసి తింటారు. యాజ్ పర్ థీమ్ ప్రకారం వీళ్ళు టెనెంట్స్, వాళ్ళ ఓనర్స్, కామనర్స్ ఓనర్స్, సెలబ్రిటీస్ టెనెంట్స్ కాబట్టి వాళ్ళ ఫుడ్ వీళ్ళు తినకూడదు, వీళ్ళ ఫుడ్ వాళ్ళు కూడా తినకూడదు. సో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఎగ్గు తినింది. ఎగ్గు తిన్న తర్వాత కామనర్స్ వచ్చి 4 ఎగ్స్ ఉండాలి కదా, 3 ఎగ్స్ ఉన్నాయి, ఇంకొక ఎగ్ ఎవరు తిన్నారన్న తర్వాత అక్కడ స్టార్ట్ అయింది ఈ రచ్చ. సో భరణ్ శంకర్ గారిని అడిగితే నాకు తెలియదు అన్నారు, తనుజ గారిని అడిగితే అక్కడ ఆమె తెలియదు అన్నారు. సో వన్ బై వన్ అందరిని బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ మర్యాద మనీష్ అయితే పాపం రామరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్నోసెంట్ లాగా ఫేస్ పెడుతున్నావు, సింపతి కోసం ట్రై చేస్తున్నావు, నాకు తెలుసు ఆ ఎగ్గు తింది నువ్వే అని చెప్పి చాలా బ్లేమ్ చేశాడు. అతను చాలా అరగంటగా బిహేవ్ చేసిన రామరాజు విషయంలో. సో ఇలా చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగింది. మాస్క్ మ్యాన్ వర్సెస్ భరణ్ శంకర్ మధ్య కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. ఇదంతా గొడవ జరుగుతుంటే సంజన గారు ఒక సైడ్కు కూర్చొని సోఫాలో ఒక సినిమా చూస్తున్నారు. అంటే మీలో మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అన్న రేంజ్లో చూస్తున్నారు. అబ్బా ఏమన్నా కాన్ఫిడెంట్ అంటే తనకి తెలుసు, సంజన గారికి తెలిసినంతగా బిగ్ బాస్ ఫార్మాట్ అక్కడ ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. పిల్ల బచ్చాలనుకోవచ్చు వీళ్ళందరూ ఆమె దృష్టిలో. సింపుల్ థింగ్, ఆమె వాళ్ళందరినీ అలాగే కన్సిడర్ చేస్తుంది. ఈ ఇష్యూ వల్ల తను నెగిటివ్ అయితే విషయం తనకు తెలుసు. కాకపోతే నేను నెగిటివ్ మాత్రమే కాదు, రిమైనింగ్ హౌస్ మేట్స్ నెగిటివ్ కూడా బయటకు వస్తాయని తను ప్రూవ్ చేయించింది. ఈ ఎస్పెషల్లీ ఎగ్గు ఇష్యూలో ప్రతి ఒక్కరు ఎవరు తీసుకున్నారని చెప్పి వాళ్ళలో వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం అనేది అంతా చూసి తను ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మీలో మీరు కొట్టుకున్నట్టుగానే బిహేవ్ చేసింది. ఆ తర్వాత సంజన గారు వచ్చేసి కామనర్స్తోని నేనే ఎగ్గు తిన్నాను అంటే 5 months బేబీ తనకి ప్రజెంట్ సంజన గారికి. సో నాకు కొంచెం హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి నేనే తిన్నాను, సారీ అని చెప్పింది. అప్పుడు వెంటనే కామనర్స్ అందరూ మీరు ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్నారు, మీరు కావాలనే చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పి వీళ్ళందరూ కూడా సంజన మీదకి ఫైర్ అయ్యారు. ఇక్కడ సంజన తెలియకొద్దే ఏం చేసిందంటే ఇది ఎలాగో నా మీద నెగిటివ్ అవుతుంది, నేను ఒక్కదానే నెగిటివ్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఎగ్గు తీసుకున్న విషయం భరణి శంకర్ గారికి, తనుజ గారికి కూడా తెలుసు అని చెప్పి అక్కడ ఒక బాంబు వేల్చి వెళ్ళిపోయింది. వెంటనే కామనర్స్ అందరూ కూడా తనుజ గారికి, భరణి శంకర్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇంతసేపు ఎగ్గు ఎవరు తీశారంటే వీళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పలేదు, మాకు తెలియదు అన్నారు. మీకు తెలిసి కూడా మాకు చెప్పలేదు, చెప్పాలి కదా ఉద్దేశంతో టోటల్గా ఇష్యూ అంతా వీళ్ళ మీదకి డైవర్ట్ అయిపోయింది. అక్కడ భరణి శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బిఫోర్ దట్, సంజన గారు చెప్పక ముందు. సో వెంటనే భరణి శంకర్ గారు ఏం చేశారంటే కామనర్స్ అందరిని పిలిపించి ఏది స్ట్రాటజీ రూమ్లోకి 6 కామనర్స్ని పిలిపించి ఏం చెప్పాడంటే తనుజ నాకు చెప్పిందండి, ఇలా సంజన వచ్చి ఒక ఎగ్గు తీసుకెళ్ళింది, యాక్చువల్గా సంజన గారికి 5 months బేబీ ఉంది, ఈ టైంలో తనకి హెల్తీ ఫుడ్ కావాలి, సో అందుకే తను తీసుకున్నది, నేను కూడా హ్యూమన్ యాంగిల్లో చూసి నేనేం చెప్పలేకపోయినా అని చెప్పి నాకు చెప్పిందని భరణి శంకర్ గారు కామనర్స్కి చెప్పారు. వెంటనే వీళ్ళు అప్పుడు అంటే భరణి శంకర్ అక్కడ ఏం చేశారంటే తనుజ అక్కడ నన్ను లాక్ చేసింది అంటే హెల్తీ ఫుడ్ హ్యూమన్ యాంగిల్ నాకు చెప్పడం వల్ల నేను ఓపెన్ అప్ అయి చెప్పలేకపోయాను, తనుజ చెప్తుందేమో వెయిట్ చేశాను, బట్ తను ఎక్కడ చెప్పలేదు, అందుకే నేను కూడా చెప్పలేకపోయాను అని చెప్పి టోటల్ ఇష్యూ మొత్తం తనజ మీదకి డైవర్ట్ చేశాడు అక్కడ భరణి శంకర్ గారు. అక్కడ ప్రియా శెట్టి మంచి క్వశ్చన్ అడిగింది, మీకు ఇంత తెలిసినప్పుడు మీరు ఎందుకు ఆ డోర్ దగ్గర ఇంత పెద్ద సీన్ చేశారు, మీరు ఫుటేజ్ కోసం ట్రై చేశారు, మీరు ఎంత కావాలని చేశారు అని చెప్పి మొహం మీదనే అనేసేది. అక్కడ భరణి శంకర్ దగ్గర మాటలు లేవు, సారీ చెప్పాడు అంతే. డిమాండ్ పవన్ వచ్చేసి ఈ వీకెండ్లో ఒకవేళ ఈ ఫుటేజ్ బయటకు వస్తే మీకు నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతో కావాలని మీరు ఇప్పుడు చెప్పారే తప్ప మీరు లేకపోతే ఇప్పుడు చెప్పేవాళ్ళు కదా అని చెప్పి చెప్పడంతో భరణి శంకర్ గారు అక్కడ ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయారు. అయితే నేనేమంటానంటే ఒక ఎగ్గు తీసుకోవడం వల్ల ఎందుకు ఇంత రచ్చ చేయడం? ఓకే, మీ ఫుడ్ ఆమె టచ్ చేయకూడదు, తెలియకుండా తీసుకుంది, సారీ చెప్పింది, ఓకే ఫుటేజ్ కోసమే చేసింది, బట్ హౌ రియాక్ట్? సింపుల్ థింగ్ అండి. బిగ్ బాస్ హౌస్లో ఒకటే ఫార్మాట్, బిగ్ బాస్ పువ్వు ఇస్తాడు, కత్తిస్తాడు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది నీ ఇష్టం. ఆమె తినింది, ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంది, ప్రజెంట్ 5 months బేబీ ఉంది, ఓకే తిననియండి, మీరే కదా ఇన్ని రోజుల నుంచి హ్యూమానిటీ యాంగిల్ వాళ్ళు తినకపోయినా సరే మీరే వెళ్ళి మరి తినిపించడం, తినింది మీరు షో చేయండి, రచ్చ చేయండి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనిషి గారు రామురాథర్ గారిని చాలా డిఫేమ్ చేసి చాలా బ్లేమ్ గా మాట్లాడాడు, నువ్వే తీసుకున్నావు, నువ్వే ఇన్నోసెంట్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని. ఇప్పుడు అక్కడ మిస్టేక్ చేసిన ఎవరు? సంజన గారు. మరి ఇప్పుడు రామరాథన్ అన్ని మాట్లాడింది, అవన్నీ ఆ వర్డ్స్ ని బ్యాక్ తీసుకోగలుగుతారా? టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ ఈ వీళ్ళంతా కలిసి, అది కరెక్ట్ కాదు. చాలా అంటే చాలా టూ మచ్ అరగంటగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళేం ఎల్లకాలం ఓనర్స్ గా ఉండరు, వీళ్ళు టెనెన్స్ లాగా అవుతారు. ఇప్పుడు టెనెన్స్ వాళ్ళందరూ కూడా ఓనర్స్ అవుతారు. ఏదో బిగ్ బాస్ 30% షో గెలవగానే అంటే అక్కడ నుంచి రాగానే ఇక బిగ్ బాస్ హౌస్ మొత్తం మాదే, మేము ఏం చెప్తే అది శాసనం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి అలాగే తనుజ, భరణి శంకర్, ఇమానియల్ వెళ్ళి సంజన దగ్గరికి మీరు ఏదైనా కావాలని చేస్తున్నారండి, ఫుటేజ్ కోసం చేస్తున్నారు, ఇలా దొంగతనం చేసి తినడం తప్పు కదండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, చెప్పేస్తే అయిపోగా అంటున్నారు. మరి ఇదే ఇమానియల్, తనుజ, భరణి శంకర్, రీతు చౌదరి గారు నిన్న లైవ్ లో బనానాస్ వాళ్ళకి తెలియకుండా దొంగతనంలో తీసుకెళ్లి తిన్నారు కదా, చాటుగా తిన్నారు కదా, తీసిందంతా తీసుకెళ్లి
డస్ట్‌బిన్‌లో పడేశారు గదా! అంటే వీళ్ళు చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే రాంగా? అంటే వీళ్ళు అంటే సంజన దొరికింది కాబట్టి దొంగ. వీళ్ళు దొరకలేదు కాబట్టి దొరలా? అంతే గదా! అంటే వీళ్ళు కూడా అదే మిస్టేక్ చేశారు గదా! ఎందుకంత రాద్ధాంతం జేయడం? నాకది నచ్చలే. ఓకే. సరే కామనర్స్ రియాక్టారు. వాళ్ళ ఫుడ్ తీసుకోవడం విషయంలో ఓకే. బట్ వీళ్ళైతే అదే పని చేశారు గదా! ప్రీవియస్‌గా గూడా. వీళ్ళు గూడా అరటిపండు తీసుకొని తిన్నారు గదా! ఆ తొక్క తీసుకెళ్ళి ఆ డస్ట్‌బిన్‌లో పడేశారుగా తెలియకుండా. వీళ్ళేదో నిజంగా మంచోళ్ళైనట్టు, వీళ్ళు ఏ తప్పు చేయనట్టు ఎళ్లి ఆమెను టార్గెట్ చేయడం అనేది నాకు నచ్చట్లేదు. సంజన గారు కావాలని చేసినా సరే, ఆ పర్టిక్యులర్ ఇష్యూలో ప్రతి ఒక్కరి ట్రూ కలర్స్ అన్ని బయటకొచ్చాయి. ఎస్పెషల్లీ ప్రియా శెట్టి, శ్రీజ అయితే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దారుణంగా మాట్లాడుతున్నారు. అది టూ మచ్ అనిపించింది. చూసే ప్రతి ఒక్కరికి చాలా టూ మచ్ అనిపిస్తుంది. ఎందుకింత అరగంటగా బిహేవ్ చేస్తున్నారు? నిజంగా వీళ్ళు గనక సెలబ్రిటీస్ అయితే వీళ్ళ బిహేవియర్ ఇలాగే ఉంటుందేమో అన్నంత రేంజ్‌లో బిహేవ్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సెలబ్రిటీస్‌కి సింపతి వచ్చింది. కామనర్స్‌కి గాదు. సెలబ్రిటీస్‌కే సింపతి వస్తుంది. వీళ్ళ బిహేవియర్ అలా ఉంది. తను తిన్నది ఓకే. బట్ మీరెందుకంత రాద్ధాంతం చేయడం? ఒక ఏదైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. టోటల్ ఎక్సెప్ట్ ఈ ఇష్యూలో మాస్క్ మ్యాన్ తప్ప రిమైనింగ్ అందరూ గూడా చాలా టూ మచ్‌గా బిహేవ్ చేశారు. నాకది నచ్చలేదు. ఎస్పెషల్లీ శ్రీజ అండ్ ప్రియా శెట్టి అయితే ఏదో సంజన ఏదో మొత్తం కొంపలు మునిగిపోయినట్టు దానివల్ల వీళ్ళకి రావాల్సింది మొత్తం పోయినట్టుగా అనిపిచ్చింది. అన్నట్టుగా బిహేవ్ చేశారు. కానీ సంజన గారు చేసిన దాని వల్ల నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వచ్చింది. భరణి శంకర్ అలాగే తనుజ గారి యొక్క ట్రూ కలర్స్ బయటకొచ్చాయి. ఎస్పెషల్లీ భరణి శంకర్ గారి యొక్క కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ మీరు గనక ఒకవేళ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే చూడండి. నవ్వుతో నా భవిష్యత్ ఆ రేంజ్‌లో ఉంది ఆయన కమల్ హాసన్ యాక్టింగ్ అని నాకనిపించింది. అది గాకుండా సంజన గారికి ఇంత నెగెటివ్ ఉన్నా సరే ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడితే షీ విల్ బీ ఇన్ టాప్ 5 దట్స్ ఇట్. ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ దట్స్ ఇట్. ఆల్రెడీ ఈ కంటెంట్‌తో ఆమె 5-8 వీక్స్ ఈజీగా సర్వైవ్ అవుతుంది. బిగ్ బాస్ సర్వైవ్ అయ్యేలాగా చేస్తాడు. ఈ 5-8 వీక్స్‌లో ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడినా షీ విల్ బీ ఇన్ టాప్ 5 దట్స్ ఇట్. ఎవ్వరు ఆపలేరు. ఆ రేంజ్‌లో ఉంది తన కంటెంట్. తనకి తెలుసు ఏ కంటెంట్ ఎలా వెళ్తుంది, ఏ కంటెంట్ వల్ల ఆడియన్స్ ఎలా ఎంటర్‌టైన్ అవుతారు, ఏది నెగెటివ్ అవుతుంది, ఏది పాజిటివ్ అవుతుంది, ఎవరి నిజ స్వరూపాలు బయటకొస్తాయి దేనివల్ల అనేది తనకు తెలుసు. తను కావాలనే చేస్తుంది. షీ విల్ డిజర్వ్డ్. తను 100% డిజర్వ్డ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9 దట్స్ ఇట్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.